యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం. అక్కడ రాయబడింది, యాకోబు మొదటి అధ్యాయం 18వ వచనం. ఏం రాయబడిందంటే, సృష్టి అంతటిలో మీరు ప్రథమ ఫలముగా ఉండు నిమిత్తమై ఆయన తన సంకల్పానుసారముగా సత్యవాక్యము వలన మిమ్మును కనెను అని అంటాడు. వాక్యము ద్వారా మిమ్మల్ని కనెను అని అంటాడు. 1 కొన్నాడు, 2 కడిగాడు, 3 కన్నాడు. దయచేసి ప్రతి క్రైస్తవుడు కూడా ఈ 3 అనుభవాలు కలిగి ఉండాలి. నేను అంతే, మా సన్ని గారు అంతే. ప్రతి వారు కూడా ఒక ప్రశ్న మీరు వేసుకోవాలి. నన్ను ప్రభు కొన్నాడా? ప్రభు తన రక్తంతో కడిగాడా? ప్రభు తన వాక్యముతో నన్ను కన్నాడా? కొని కడిగి కనాలి. అమ్మా, ఈ 3 నీ జీవితంలో జరిగితే ఏం జరుగుతుందో తెలుసా? సృష్టి అంతటిలో ప్రథమ ఫలముగా ఉండు నిమిత్తమై ఆ కృపగల దేవుడు తన సత్యవాక్యము వలన సంకల్పానుసారముగా నన్ను కనెను అంటాడు. దేవుని వాక్యము చేతను కనబడితే సృష్టిలోనే ప్రథమ ఫలంగా నీవు ఉంటావు. సృష్టిలోనే ప్రథమ ఫలంగా. ప్రథమ ఫలం అంటే అర్థం చెప్పండి. మొదటి వాడు అని అర్థం. మా ఇంట్లో నేను ప్రథమ ఫలం. దేవుని ఇంట్లోకి వచ్చిన తరువాత దేవుని వాక్యం విని ఆ వాక్యం నిన్ను కంటే నీవు సృష్టిలోనే ప్రథమ ఫలము అవుతావు. దాని అర్థం ఏమిటంటే, వాక్యం నన్ను ఎలాగ కంటుంది అనే ఆలోచన కూడా రావచ్చు. అపోస్తుడైన పౌలు అంటాడు, నేను సువార్త వలన మిమ్మును కంటిని అని చెప్పాడు. ప్రతి బిడ్డ కూడా, ఈ స్థలంలోనికి వచ్చిన ప్రతి బిడ్డ వాక్యముతో కనబడాలి. నా తల్లి నన్ను కన్నది, నీవు కూడా వాక్యము ద్వారా కనబడాలి. ఏ విధంగా నేను వాక్యముతో కనబడతాను అంటే, చూడండి, ఒక వాక్యం నీతో మాట్లాడుతుంది, అబద్ధము చెప్పద్దు అనే మాట నువ్వు వింటావు. నీవు అబద్ధాలు చెప్తూ ఉంటావు. వెంటనే నీకు అనిపిస్తుంది, నా గురించే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేను అబద్ధము చెప్తున్నాను, అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు అని తెలుసుకొని ఆ వాక్యం ఎదుట నిలబడి, ప్రభువా నన్ను క్షమించండి, ఇక మీదట నేను అబద్ధం చెప్పను, అబద్ధం చెప్పకుండా ఉండటానికి నాకు శక్తి దయచేయి అని ప్రభు దగ్గర పశ్చాత్తాపడితే ఆ వాక్యం నీ లోపలికి వెళ్ళి నీ లోపలున్న అబద్ధాన్ని బయటికి లాగేసి ఆ వాక్యంలో ఉన్న మహిమ ఆ అబద్ధం ఎంతవరకు ఉన్నటువంటి ఆ ఖాళీ స్థలాన్ని నింపడం ప్రారంభిస్తుంది. దేవుని వాక్యంలో జరిగే గొప్ప ప్రత్యక్షత. అందుకే వాక్యం వినేటప్పుడంతా జాగ్రత్తగా వినాలి. నా దేవుడు నాతో ఏం మాట్లాడనై ఉన్నాడు అని. ఒకవేళ నీలో ఏదైనా చిన్న పొరపాటు ఉన్నా వాక్యం విన్నప్పుడు ఈ తప్పితం నాకుంది అని తెలిస్తే ఆ వాక్యం ఎదుట పశ్చాత్తాపపడాలి. పశ్చాత్తాపడితే వాక్యం నీ లోపల ఉన్న ఆ తప్పితాన్ని బయటికి లాగేస్తుంది. లాగేసి ఆ లోపట ఎంతవరకు పాపం ఉన్న ఆ ఖాళీ స్థలాన్ని ఆ వాక్యంలో ఉన్నటువంటి మహిమ దానిలో నింపబడుతూ వస్తుంది.